100 మంది బాకోగాలు ఉన్నారనమాట. ఊరికే టైం లేక పనిపాట లేక నన్ను రోజు ప్రతి సెకండ్ దే ఆర్ రేపింగ్ మీ ఆన్లైన్ ఆన్ సోషల్ మీడియా, ఆన్ ఇన్స్టాగ్రామ్. ఫేస్బుక్ ఇస్ సో గుడ్ అండి. ఫేస్బుక్లో పీపుల్ జస్ట్ సెండ్ గుడ్ వర్డ్స్. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ స్టిల్ లింక్డ్. ఐ డోంట్ నో వై ఇన్స్టాగ్రామ్ ఇస్ బికమ్ షిట్. ట్విట్టర్ ఆల్రెడీ మూసుకుపోయింది. ఇది కూడా వెరీ సూన్. అండ్ ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు బీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉండడానికి రీజన్ ఇస్ ఓన్లీ మై ప్రాజెక్ట్స్. బట్టలు ఇప్పుకొని ఫోటోలు దిగడానికి కాదు, లైక్స్ కోసం కాదు, ఫాలోవర్స్ కోసం కాదు. బ్లూటిక్ కూడా నాకు అట్లా సర్ప్రైజ్ లాగా వచ్చింది తప్ప నేను ఎన్నోసార్లు అప్లై చేసేటప్పుడు రాలే. ఈసారి ఐ గాట్ లక్కీ ఈవెన్ ఐ అప్లైడ్ అంతే. సో నేనేం ప్రౌడ్ ఫీల్ అవ్వట్లే. దాన్ని రెస్పాన్సిబిలిటీలా తీసుకొని నేను వాట్ ఎవర్ షిట్ ఐఎమ్ ఫేసింగ్ ఐఎమ్ పుట్టింగ్ ఇట్ అక్రాస్, షోయింగ్ పీపుల్ హౌ ద సొసైటీ ఇస్. జస్ట్ మేక్ ష్యూర్ పీపుల్ అరౌండ్ యూ ఆర్ సేన్. అంతే తప్ప నాకు పని లేక కాదు, లేకపోతే నాకు దూలాన్ కాదు, లేకపోతే నాకు ఐఎమ్ సమ్ సో అండ్ సో ఈ పర్సన్ అని చెప్పి నేను బల్పు చూపించుకోవడం కాదు కదా ఇదంతా. ఒక ఆర్టిస్ట్ అన్నప్పుడు ఎన్ని ఎమోషన్స్ రన్ అవుతాయండి పర్సనల్ లైఫ్లో, ఆన్ స్క్రీన్, చుట్టుపక్కల జనాల్ని డీల్ చేసేటప్పుడు. ఇన్ని జరిగినప్పుడు నువ్వు మళ్ళీ ఇంకొకటి సోషల్ మీడియాని తీసుకొచ్చి అదొక ఎక్స్ట్రా ప్రెషర్ ఇచ్చి మళ్ళీ పబ్లిసిటీ కావాలంటే మొత్తం అన్ని ఫిల్మ్ ప్రాజెక్ట్స్ టీమ్స్ అందరూ మా ఆర్టిస్ట్లని వాడుకుంటారు. బికాస్ వీఆర్ ఓన్లీ దేర్ ఆన్ సోషల్ మీడియా. వాళ్ళంతా డైరెక్టర్స్, ప్రొడక్షన్ సైడ్ కాబట్టి వాళ్ళకి యాక్సెస్ లేదంటారు, లేకపోతే ఇంట్రెస్ట్ లేదంటారు, లేకపోతే మేము లేమంటారు, యాక్టివ్ లేమంటారు. మొత్తం మేమే చేయాలి. మళ్ళీ ఈ సోషల్ ఇప్పుడు ఈ హోల్ రీజన్కి వన్ పర్సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఇస్ మిస్టర్ చంద్ర. చంద్ర ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ లూజర్. తన కజిన్ వాళ్ళ కూతురు నిధి. తను మాకు ఇట్లా చీఫ్ గెస్ట్ కావాలి, సందీప్ కిషన్ 2-3 యాక్టర్స్ని అడిగాము, బట్ వాళ్ళు కుదరలేదు. సో ఎవరైనా ఫీమేల్ ఉంటే బాగుంటుంది అని అడిగితే చంద్ర నన్ను అడగకుండా నా నెంబర్ ఇచ్చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఫిగర్ నెంబర్ అట్లా ఇవ్వద్దు. 5 years నుంచి ట్రావెల్ అవుతున్నాం, 2 projects చేసాము. హీ వాజ్ మై ఫ్యామిలీ ఈజ్ వాట్ ఐ అజ్యూమ్డ్. He didn't even tell me. He gave my number. She messaged me and all. I felt happy because of the message rather than okay ఎట్లా వెళ్ళిన నంబర్ అవన్నీ ఇంపార్టెంట్ కాకుండా నాకు కన్సర్న్ లేకుండా నంబర్ ఇచ్చావు, తర్వాత మెసేజ్ చేసావు ఇట్లా వస్తుంది అని. ఇదంతా ఇష్యూ అవుతున్నప్పుడు నేను చంద్రకి ఎన్నిసార్లు మెసేజ్ చేసా, ఎన్నిసార్లు కాల్ చేసా, చంద్ర అడ్రస్ చేయి దీనికి, వాళ్ళని రిలేటివ్స్, నువ్వు చెప్తే కరెక్ట్, నేను మాట్లాడితే వినే ప్లేస్లో లేదా అమ్మాయి, అన్నీ చెప్పానండి. ఐ హ్యావ్ ఆల్ ద స్క్రీన్ షాట్స్, ఆల్ ద చాట్ ఇప్పుడు కూడా. సో చెప్తున్నా హీఈస్ నాట్ ఎక్నాలజింగ్. తర్వాత ఇంకా లాస్ట్ అని చెప్పేసి ఇంకోసారి లక్కీలీ హీ టుక్ ద కాల్. హీ వాజ్ లైక్ ఐఎమ్ వెరీ బిజీ ఇన్ సమ్ ఇంపార్టెంట్ మీటింగ్, రాత్రి 10 or 11 o'clock ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్న 1 hourలో కాల్ బ్యాక్ చేస్తా అన్నారు. హీ నెవర్ కాల్ బ్యాక్. దెన్ ఐ సెడ్ ఓకే చంద్ర, దిస్ ఇస్ డన్, నాకు వద్దు ఇదంతా సోది, టుమారో ఐ పుట్ ఎవ్రీథింగ్ అవుట్ దేర్ ఆన్ మీడియా. అయినా రెస్పాన్స్ లేదు. సరే ఇప్పుడు దీనికి సుపీరియర్ ఏంటి, నాకు ఇదంతా పరిచయం చేసింది అభిలాష్ గారు, మా లూజర్ వెబ్ సిరీస్ డైరెక్టర్, ఎక్కడికి పరుగు డైరెక్టర్. సో తనకి నేను అడ్రస్ చేశాను ఇదంతా. ఏం చెప్పినా నాకు టైం లేదు, టైం ఉన్నప్పుడు చూస్తా అన్నారు. టైం ఎవరికి ఉండదండి ఇక్కడ. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్. దే ఆల్ ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఎక్సెప్ట్ చంద్ర. వాట్ నేమ్ ఆర్ యూ కీపింగ్? నేను లిటరల్లీ ఇప్పుడు రీల్స్ పెట్టి అన్నపూర్ణ కూడా ట్యాగ్ చేస్తుంటే అన్నపూర్ణ బ్లాగ్ మీ ఎందుకు సుప్రియ గారు? యూ టోల్డ్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఫర్ దిస్ రీజన్. ఐ విల్ ఆస్క్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు పీపుల్ హియర్. అంటే ఇంతమంది రియాక్ట్ అవ్వట్లేదంటే అందరు మొత్తం వాట్సాప్ గ్రూప్స్ నుంచి బ్లాక్ చేశారు, ఒక్కరు రెస్పాండ్ అవ్వలేదండి. అంటే అది మీరు చెప్పే దాంట్లో జెన్యూనిటీ ఉందా? డెఫినెట్లీ ఉందండి. మరి ఎందుకు నాకేం తెలుసు అండి, అది అడగడానికి వచ్చాను నేను ఇవాళ. నేనేమంటానంటే నాకు సారీ కూడా వద్దండి, నాకు నేనేం చేసుకోవాలి సారీతో? చేసే డ్యామేజ్ నువ్వు చేసావు, ఎక్నాలెడ్జ్ చేయండి. డూ యూ ఈవెన్ యునో వాట్ ఐ అండర్స్టూడ్ విత్ ద హోల్ సినారియో? నేను 15 years అమ్మాయిని నేను హరాస్ చేస్తున్నానంట, నేను బుల్లీ చేస్తున్నానంట. ఆ అమ్మాయిని నేను వదిలేయచ్చు కదా, నేను ఇగ్నోర్ చేయొచ్చు కదా, ఈజ్ వాట్ దే ఆర్ అజ్యూమింగ్, ఈజ్ వాట్ ఐ గాట్ టు నో. వాళ్ళకి రేపు కూతురు పుట్టి ఆమె 15 yearsలో ఆమెకి ఏమైనా అయినప్పుడు ఇట్లనే మూసుకొని కూర్చుంటారా? యాజ్ పేరెంట్స్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరా? ఇక్కడ పేరెంట్ డింట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. దిస్ బ్లడీ చంద్ర డింట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. I went to this team because నాకు చంద్ర ఇంట్రడ్యూస్ అయిందే ఈ టీం వల్ల. వాట్ ఈస్ దిస్? వేర్ ఇస్ ద సొసైటీ గోయింగ్? అండ్ మళ్ళీ లూజర్ లాంటి ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎట్లా డీల్ చేశారు నాకు అర్థం కావట్లేదండి. మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూస్తే లూజర్ ప్రతి ఫీమేల్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది తెలుసా? ఐ వాజ్ ప్రౌడ్ ఆఫ్టర్ ప్రయాణం. ఏదైనా మంచిగా నేను మంచి క్యారెక్టర్ చేశానంటే లూజర్లో రూబీ షబాన్ అనే.
ఏంటో అండి నాకేం అర్థం అవ్వట్లేదు లైక్ వాట్స్ Okay, వీళ్ళందరికీ కోవిడ్ వచ్చింది బేసికలీ. సో దాని సైడ్ సో ఎఫెక్ట్స్ అక్కడి వరకు కంప్లీట్ గా అయిపోయింది. అయిపోయి ఇంకా నడుస్తుంది. ఆహా, అక్కడ కాలేజ్ వరకు చూసుకుంటే ఇన్సల్ట్ చేశారు, ఓకే మీరు లైట్ తీసుకుండ్రు. లైట్ తీసుకోలే, వెయిట్ చేసా ఎక్నాలెడ్జ్మెంట్ కోసం, నాట్ ఈవెన్ ఫర్ సారీ. కేసు వరకు వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వాళ్ళు వచ్చింది? పెట్టారండి, నేను అదే పెట్టలేదు. అంత స్ట్రాంగ్ ఏదైనా రీజన్ అక్కడ వరకు? అదే నేను వాళ్ళని హెరాస్ చేస్తున్నానంట. ఆమె ఫోన్ నంబర్ వాట్సాప్ లో నేను స్క్రీన్ షాట్స్ తీసి పెట్టేశా కదా. నా ఇంటెన్షన్ ఆ ఫోన్ నంబర్ బయట పెట్టాలని కాదు, ఓకే బట్ మొత్తం రీల్లో ఆబ్వియస్లీ ఫోన్ నంబర్ కనిపించింది. అది కూడా ఏంటి, పైన నేమ్సే కనిపిస్తాయి కదా స్క్రీన్ షాట్ తీసుకున్నా ఒక వాట్సాప్కి. నేను ఏదైనా మెసేజ్కి రిప్లై ఇస్తే దాంట్లో నేమ్ అండ్ నంబర్ కనిపిస్తాయి కదా, అక్కడ కనిపించడం జరిగింది. అది కూడా ఈ నిధి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ నాకు హెరాస్ చేయడం స్టార్ట్ చేశారు ఆన్లైన్. హౌ డేర్ యూ పుట్ అ గర్ల్స్ నంబర్ అవుట్ దేర్ ఆన్ సోషల్ మీడియా. నేను అన్నా మీరు ఫ్రెండ్స్, మీరు ఫ్రెండ్సే కదా అంటే అవునన్నారు. మరి మీ దగ్గర నంబర్ ఉంటుంది కదా, మీరు ఎందుకు ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు అన్న. నా సో కాల్ 290K వాట్ ఎవర్ పీపుల్ ఐ హ్యావ్, వాళ్ళకి వేరే పని పట్టలేదు అనుకున్నారా? వాళ్ళు నిధికి కాల్ చేసి మరి సాగొట్టడానికి ఒక్కళ్ళు కాల్ చేయలేదండి, ఒక్కళ్ళు అబ్జర్వ్ కూడా చేయలేదు ఫోన్ నెంబర్ పెట్టినట్టు. బికాస్ దే నో వాట్ ఐ యామ్, దే ఫాలో మీ ఆర్గానిక్లీ, దే ఆర్ నాట్ దేర్ టు లైక్ మై పిక్స్ అండ్ ఆల్ దట్. I speak about anything and everything on my social media. That is literally my mind, my heart. సో ఎవ్రీ సెకండ్ వాళ్ళ సైడ్ నుంచి కొత్త కొత్త ప్రొఫైల్స్ చేసి సాగు కొట్టారంటే ఇప్పుడు కూడా సాగు కొడుతున్నారు. ఐఎమ్ లైక్ 15 year olds అన్నారా మీరంతా? ఏమైపోతుంది మనది సొసైటీ? ఇట్స్ నాట్ నన్ ఆఫ్ మై బిజినెస్, బికాజ్ నేను మహా ఇంకో 10 or 15 years ఉండి పోతానేమో, నాకేం ప్రాబ్లం లేదు. వాట్ అబౌట్ ఫ్యూచర్, వేర్ ఆర్ వి గోయింగ్? నెక్స్ట్ జనరేషన్ ఇంకా జనరేషన్ కాదు, కోవిడ్ కాదు, కోవిడ్ రోజు వచ్చి పోవాలి, అందరు పోవాలి. బెస్ట్ స్టార్టింగ్ లో ఇందాక అన్నారు అంటే నాకు అరేంజ్మెంట్ ఎక్కువ ఉంది, ఏది అరేంజ్మెంట్ ఇన్స్టాగ్రామ్ అంటే వీళ్ళ సైడ్ నుండినా లేకపోతే వీళ్ళ సైడ్? దీనికి ముందు అభినవ్ గుమాటం ఇష్యూ కూడా అయింది. అంటే వేరే వాళ్ళ సైడ్ నుండి మీకు ఏమైనా కామెంట్స్ వచ్చాయా ఇలా ఇలా అని? సో అభినవ్ గుమాటం మళ్ళీ నాకు ఇంకొక అవార్డ్, ప్రెస్టీజియస్ అవార్డు రావడం జరిగింది ఫర్ ఆల్ ద ఉమెన్ అవుట్ ఆఫ్ ఇండియా. తెలంగాణ అసోసియేషన్ ప్లస్ తెలంగాణ గవర్నమెంట్ మిక్స్ అయ్యి TCEI అని చెప్పి ఈ అవార్డు ఎవ్రీ ఇయర్ అవ్వడం జరుగుతుంది. దిస్ టైమ్ మై ఫ్రెండ్ సజెస్టెడ్ వై డోంట్ యూ అప్లై చేశాను. ఐ గాట్ సెలెక్టెడ్ అవుట్ ఆఫ్ సమ్ 3,000 ఉమెన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. సో ఇక్కడ వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేసేది నాట్ ఫర్ ఉమెన్ హూజ్ గుడ్ ఇన్ దర్ ప్రొఫెషన్ కాకుండా ఇంకేమేమి చేస్తున్నారు సొసైటీకి కానీ మీ చుట్టుపక్కల హ్యూమన్ బీయింగ్స్కి కానీ, దాని రిలేటెడ్ మీద ఎక్నాలెడ్జ్ చేయడం జరిగింది. సో దానికి వెన్ ఐ గాట్ ద ఇన్విటేషన్, సేమ్ యాజ్ యూజువల్ నాకు ఐ షేర్ విత్ మై ఫ్రెండ్స్ కాబట్టి ఐ షేర్డ్, అండ్ ఈవెన్ ఐ షేర్డ్ విత్ అభినవ్. బికాస్ దానికి ముందే మా పరోల్, నా తమిళ్ ఫిలిం ట్రైలర్ రిలీజ్ అయింది. హీ వాజ్ సో ఎక్సైటెడ్ అండి. ఎంత ఎక్సైటెడ్ అయ్యానంటే గివ్ మీ డైరెక్టర్స్ నంబర్, ఐ వాంట్ టు మెసేజ్ హిమ్, దిస్ ఈస్ గోన్ బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ అని చెప్పి తను ఇంత ఫీల్ అయ్యి హీ మెసేజ్ ద డైరెక్టర్ రెస్పాండ్ అయ్యారు నాకు తెలియదు కానీ. సో దట్ వాస్ జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 week అండి అలా చేయడం జరిగింది. అండ్ వీ వర్ నాట్ ఇన్ టచ్ ఫ్రమ్ మెనీ డేస్ జరిగింది కాబట్టి హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ కదా అని నేను ఆ ఎక్సైట్మెంట్లో షేర్ చేయడం జరిగింది తప్ప ఏంటి అవార్డ్ అని అడిగారు. నాన్న ఏం లేదు, ఇలా ఇలా సో అండ్ సో ఉంటుంది ఉమెన్ రిలేటెడ్. ఉమెన్ అంటే నాకెట్లా తెలుస్తుంది అన్నాడు. నేను కరెక్ట్, అదే ఉమెన్ కదా, అందుకే నీకు తెలియదేమో అని, అందుకే నేను చెప్తున్నాను నీకు అని. మొత్తం దాని కూడా రీల్స్ ఉన్నాయి చూసుకోండి మీరు. తర్వాత నాన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేనేమైనా మెన్లో ఇంట్రెస్టెడా? ఆబ్వియస్లీ ఉమెన్లోనే ఇంట్రెస్టెడ్ ఉంటా కదా. నేనేం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు? దెన్ ఐ సెండ్ ద లింక్ ఆఫ్ ద పర్టికులర్ పేజ్, వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, TCI వాళ్ళది వెబ్సైట్ లింక్ కూడా ఉంది. పంపిస్తున్నా, నాకెందుకు పంపిస్తున్నావు? నాకు అవసరం లే. ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు నో సమ్ XYZ అవార్డ్ గురించి నాకు అసలు తెలియాల్సిన అవసరం కూడా లేదు. నేను అన్నా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అభినవ్, నేను ఏం చెప్తున్నా, నువ్వేం చెప్తున్నావు అని చెప్పి కావాలని గోకాడు. నేను అన్నా సరే ఇన్స్టాగ్రామ్లో చూసుకుందాం, ఇన్స్టాగ్రామ్లో చాలా లైవ్స్ చేస్తావు కదా నువ్వు అంటే, యా నువ్వు కూడా అదే చేస్తావు, యాక్చువల్లీ ఇండస్ట్రీ అంతా అదే అనుకుంటుంది, నువ్వు లైవ్స్ తప్ప ఇంకేం చేయవు, దాంతోనే డబ్బులు సంపాదిస్తున్నట్టున్నావు అన్నాడు. నేను అట్లీస్ట్ ఇన్స్టాగ్రామ్ లైవ్లో నార్మల్ ఫ్యాన్స్, నార్మల్ పీపుల్తో మాట్లాడి వాళ్ళకి ఒక మంచి మాట చెప్పో, నవ్వించో, నేను బాయ్ చెప్తాను. యూ ఓన్లీ టాక్ టు మిస్టర్ సుశాంత్, యువర్ సో కాల్డ్ కో యాక్టర్ ఫ్రమ్ యువర్ ఫిలిం. ఏదో కామెడీ స్ప్రెడ్ చేస్తారు. ఐ ఆల్సో యూస్ టు ఎంజాయ్ డ్యూరింగ్ కోవిడ్ టైంలో. వాళ్ళు తప్ప ఇంకెవరితో మాట్లాడేవా నువ్వు ఎప్పుడన్నా అన్న? నేను చేసేది అట్లీస్ట్ బెటర్ పని చేస్తున్నా. యాజ్ ఆడియన్స్ పీపుల్ ఆల్వేస్ వాంట్ టు టాక్ టు అస్.
సో మ్యాక్స్ మనం ఇన్ పర్సన్ కలవనప్పుడు ఆన్లైన్ యాక్సెస్ ఉన్నప్పుడు చేస్తున్నా, తప్పేముంది దాంట్లో? నువ్వు అది చేయలేకపోతున్నావు, నేను చేసా, సో చూసుకుందాం, లైవ్లో చూసుకుందాం రా అంటే చూసుకుందాం అన్నాడు. నేను వచ్చే ముందు నేను ఫస్ట్ వాళ్ళకి కూడా ఏం జరిగిందో చెప్పాలి కదా అని చెప్పి మొత్తం స్క్రీన్ షాట్ తీసి అది కూడా రీల్ చేసి పెట్టా. అత్తపత్తా లేదు సరికి ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు, ఎవరు ఫోన్స్ ఎత్తట్లేదు, అంత మీడియా వాళ్ళు దే ట్రైంగ్ టు రీచ్ హిమ్. అండ్ ఆ రీల్లో ఐ ట్యాగ్డ్ ఆల్ హిస్ అసోసియేట్స్ హూ హీ వర్క్డ్ విత్. ఎందుకు అంటే వీళ్ళంతా ప్రతిసారి కలిసి లైవ్ చేసుకుంటారు, ప్రతిసారి కలిసి కనిపిస్తారు ఎక్కడ వెళ్ళినా అక్కడ. అట్లీస్ట్ వాళ్ళైనా బుద్ధి చెప్తారు కదా, అరే అవసరమా రా మనకి, జస్ట్ ఒక సారీ చెప్పేరా అని చెప్పినా, ఒక మాట వేసేసినా చాలు కదా. ఒక్కళ్ళు నోరిపలే. మై ప్లీడ్ ఇస్ నాట్ ఫర్ దెమ్ టు రెస్పాండ్, బట్ వాట్ ఆర్ యూ గైస్ డూయింగ్ యార్? ఐ నో ఆల్ ఆర్ బిజీ, ఎవ్రీ వన్ వాంట్స్ టు రన్ ద రేస్, రన్ చేయండి, బట్ హ్యూమానిటీ ఎక్కడ చచ్చిపోతుంది? ఎందుకు చంపేస్తున్నారు? మీరే చంపేస్తున్నారు.